ఆర్ఎస్ అక్షర క్షేత్రానికి స్వాగతం. శీర్షిక మళ్ళీ చెబుతున్నాను. రచన రవీంద్ర సూరినామల. పఠనం సుమతి చురుకంటి. శీర్షిక మరోసారి మళ్ళీ చెబుతున్నాను. ఆలోచన సినిమా, ఆవేదన సినిమా, నా ఆలాపన ఆరాధన సినిమాయే. నేనే ఓ సినిమా. సినిమా రంగం నాకో యుద్ధభూమి. యుద్ధం చేయడం ఇష్టం. నాతో నేను యుద్ధం చేయడం మహా ఇష్టం. నా యుద్ధంలో అటూ ఇటూ నేనే. నేను వదిలిన శరం నాకే తగులుతుంది. అప్పుడప్పుడు యుద్ధభూమి ఖాళీగా ఉంటుంది. మనసంతా రక్తపాతమే. వచ్చింది యుద్ధం గెలవడానికి కదా. మళ్ళీ రణక్షేత్రం రగులుకుంటుంది. నాతో నేనే భీకర పోరాటం. గెలవడం కోసం యుద్ధం చేస్తున్నా కనుక అలసట రావడం లేదు. గెలుపు కనిపిస్తోంది. చేతికి గెలుపుకి మధ్య వెంట్రుకవాసి దూరం అయినా అందడం లేదు. అది మరీచిక అనుకోవడానికి అవకాశం శూన్యం. ఆయుధమైన నా చేతి అక్షరం యుద్ధభూమిలో వదిలేసి అప్పుడప్పుడు చచ్చిపోతున్నాను. యుద్ధంలో చావును చూడడం విషాదం కాదు, యుద్ధం చూడకపోవడం విషాదం. ఒక మొహమాటం, నాలో సగమైన మరో గెలుపు చిహ్నం, ఇంకో మానసిక వీరత్వం. గెలుస్తావని వెన్ను తట్టిన నా వెన్నెముక కలిసి మళ్ళీ బరిలోకి దిగమని బతికిస్తాయి. కాలం నిర్మించిన నా యుద్ధ క్షేత్రంలో ఎటు చూసినా నా శరీరంపై విసరగా విరిగిపడిన కత్తుల శరీరాలే. అవిటివైన ఆయుధాలు అదిరిపడి ఎదురుపడలేక ఒక్కోటి ఆత్మహత్య చేసుకుంటున్నాయి. అదిగో అదిగదిగో గెలుపు చేతులు చాచి నా వైపే పరిగెత్తుకొస్తుంది. యుద్ధక్షేత్రం విస్తృతమవుతోంది. గెలుపు ఇచ్చిన ధృతరాష్ట్రుని కౌగిలితో సమరభూమి సగం కుంచుకుపోయి వికృత రూపం దాలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న కత్తుల శరీరాల మధ్య ఒంటరిగా నా శవం. రక్తపు చుక్కైనా రాల్చని నా శవం సైతం గెలుపు కోసం యుద్ధభూమిలోనే సరికొత్త పంథాను అన్వేషిస్తోంది. యుద్ధం చేయడమే గెలుపుకు సూత్రం. ప్రపంచం చూస్తోంది, వింతగా చూస్తోంది, విడ్డూరంగా చూస్తోంది. మళ్ళీ చెబుతున్నాను, యుద్ధంలో గెలవకపోవడం విషాదం కాదు, యుద్ధం చేయకపోవడమే విషాదం. మళ్ళీ చెబుతున్నాను, యుద్ధంలో గెలవకపోవడం విషాదం కాదు, యుద్ధం చేయకపోవడమే విషాదం. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.